ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం. టీజేసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్. ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల అధికారుల సమస్యల పరిష్కారానికి టీజేసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీల జిల్లా సంఘ భవన్లో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొద్ది రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రస్తుత ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్యలైన పెండింగ్ డిఏలు, పీఆర్సీ, సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై చర్చలు జరిపామని అన్నారు. ముఖ్యమంత్రి తాము చర్చించిన సమస్యలపై సానుకూలంగా స్పందించారని వారు తెలియజేశారు. అనంతరం టీఎన్జీఓల జిల్లా శాఖ పక్షాన జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి, గెస్టెడ్ అధికారుల జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షుడు కందుకూరు రవిబాబు, పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, 4వ తరగతి ఉద్యోగుల పక్షాన జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ రావు రాష్ట్ర నాయకులని ఘనంగా సన్మానించారు. అందరికీ తెలుసు, మనందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా నేను ప్రస్తావించాను, కానీ అన్ని సమస్యలు కూడా మన అన్నవాళ్ళకు తెలుసు. అన్నవాళ్ళు అనుక్షణం మన సమస్యల పరిష్కారం కోసమే ఆలోచించారు. అందుకే వారు అందరూ ఏం చేసారు, వారు కూర్చుండి ఆలోచించి మన అందరినీ పిలుచుకొని, మా జిల్లా కార్యదర్శుల్ని ఎప్పటికప్పుడు పిలుచుకుంటాం, మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని ఆలోచించి 206 సంఘాలను ఏకం చేసి గత 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో మూలపడ్డ జేఏసీ అనేది తిరిగి పునరుద్ధరింపజేసి మనందరినీ ఏకం చేసి మనందరం ఉద్యోగులను, మనందరి సమస్యలు కూడా ఒక్కటే. ఒక శాఖది ఒక సమస్య అట్లా కాదు, ఏ సమస్య ఉన్నా మనందరం కలిసికట్టుగా ఉంటేనే సమస్య పరిష్కారం చేసుకోగలవని ఆలోచించి ఒక కార్యాచరణ రూపొందించి వారు అనుక్షణం ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటారు, మంత్రుల దగ్గర కూర్చుంటారు, ఐఏఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీల దగ్గర కూర్చుండి మన సమస్యలన్నీ కూడా ఎప్పుడు పోయినా కానీ కూడా మన సమస్యల చిట్టాతో వెళ్తారు. వాళ్ళ దగ్గర కూర్చుండి వాళ్ళ దగ్గర హామీ తీసుకొని వస్తారు. మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్తే కొన్ని కాదు, 5-6 సమస్యలు కాదు, 51 సమస్యలతోని మరి అన్నవాళ్ళు అజెండా రూపొందించుకొని వెళ్ళిర్రు. అందులో ప్రతి డిపార్ట్మెంట్ సమస్య కూడా అందులో ఇంక్లూడ్ చేసి మరి ఆ సమస్యను తీసుకొని వెళ్ళి అరగంట కాదు 3 గంటల సేపు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుండి మన కోసం ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ, డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ వేయించుకోవడం జరిగింది. ఉద్యోగుల సమస్యల కోసం ఒక సబ్ కమిటీ వేయించుకోవడం ఇంతవరకు ఎప్పుడు కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో జరగలేదు. అది అన్నవాళ్ళు సాధించిన ఘనత. దయచేసి మన అందరం ఈ విషయంలో తెలియాలి. మరి డిప్యూటీ సీఎం గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉన్నారు. పైసలు ఇచ్చే శాఖ వాళ్ళదే, వారే మనకు అండగా ఉన్నారు. సో మన సమస్యలు ఏమున్నా కానీ కూడా తప్పకుండా అన్నవాళ్ళు పరిష్కారం చేపిస్తారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ఇచ్చినా అమలు చేస్తున్నాం మనం తప్పకుండా. మరి ముఖ్యమంత్రి గారిని కూడా ఇటీవలే పలుమార్లు కలిసిండ్రు. వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు అన్నవాళ్ళు మనకు చెప్తారు. దయచేసి ఉద్యోగులు ఏది ఉన్నా కానీ కూడా వాళ్ళు పిలిపించినప్పుడు మనం అధిక సంఖ్యలో మనం ఎప్పుడైతే హాజరైతామో అన్న వాళ్ళకి అదే బలం. తప్పకుండా వాళ్ళు మన సమస్యలన్నీ పరిష్కరిస్తారు అని ఆశిస్తున్నామన్నా. మా జిల్లాలో ఉన్న వివిధ వర్గాల ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, అవి ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొస్తామన్నా. ఇంకా ఏమన్నా ఉన్నా కానీ కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా మీరు పరిష్కరిస్తారని మా అందరికీ ఆశాభావం ఉన్నదన్నా. మనకు ముఖ్యమైనటువంటి నాయకులు మన జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. మనం ఈ మధ్యనే 206 సంఘాలతోటి జేఏసీగా ఫామ్ చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చలేదు. దానికి మనమే ఈసారి ఈ ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకున్నాం. అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. మనకు మన యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భంలో మన హక్కులను సాధించుకోవడం కొరకు మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి విషయం కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. కానీ మనకి ఇచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చడం లేదు. మన అందరూ ప్రతిసారి జేఏసీ ఫామ్ అయిన కాంచెల్లి ప్రతి అధికారిని, ప్రతి నాయకుడిని, ప్రజామిత్రుని, ప్రతి మినిస్టర్ను, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని అందరినీ కలుస్తున్నారు. అన్నీ కూడా మేము చేస్తామంటున్నారు. కానీ ఇప్పటివరకు కూడా మనకి ఇలాంటి సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపడం లేదు. కాబట్టి మరి ఒకసారి మన జేఏసీగా ఫామ్ అయినాం కాబట్టి జేఏసీ ద్వారా ఒక మంచి కార్యాచరణ తీసుకొని మన సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి చేయవలసిన ప్రయత్నంలోనే ఇలా మన నాయకులు వచ్చారు. వారు మన సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కరి సమస్య వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే మనందరి సమస్యల పరిష్కారం కొరకు మనం ఏకతాటిగా ఉండాలి. జేఏసీ ఎప్పుడు ఏ పిలిపించినా కూడా మీరు ఆఫీస్ ఉన్నది, అధికారి చెప్పారు, నాకు పని అప్ప చెప్పారు, ఆ పని చేసుకొని వస్తానేటువంటి బంద్ చేయండి. అది ముఖ్యంగా సంఘంలో ఉన్న నాయకులకు ముఖ్యంగా చెప్తున్నాను. మన కోరికలు సాధించుకోవాలనుకుంటే, మన సమస్యలు సాధించుకోవాలనుకుంటే మనందరం కూడా పార్టిసిపేట్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా జేఏసీ ఎలాంటి పిలిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి మన సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.
50,000 మంది ఉద్యోగాలకి ఇప్పించుకోగలిగాం. మాకు కొంత బడ్డెన్ తగ్గింది. వాటితో పాటుగా ఉపాధ్యాయుల జేఏసీ అన్నాక సకల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అందరూ ఉన్నాం. అందులో వాళ్ళందరూ రిక్రూట్మెంట్ కూడా చేసుకోగలిగాం, ప్రమోషన్ కూడా ఇప్పించుకోగలిగాం. జేఏసీ చైర్మన్గా వారికి ఉన్న బాధ్యత ఈ జిల్లా వాసి అయినప్పటికీ నాట్ ఓన్లీ టీఎన్జిఓస్, సకల ఉద్యోగులు అంటే ఎన్జిఓస్, గెజిటెడ్ అధికారులు, రిటైర్డ్ పెన్షనర్సు, అంగన్వాడీ, ఆశా వర్కర్సు, టెంపరీ, పార్ట్ టైం, జీపీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, ఒకటి ఇది కాదు, ఆల్మోస్ట్ ఆల్ సకల ఉద్యోగుల కమ్యూనిటీకి సంబంధించిన అన్ని సమస్యలు జేఏ చైర్మన్ గారి మీద ఒక టీఎన్జిఓస్గా వారి లక్షలాది ఉద్యోగులకే కాకుండా రాష్ట్రంలోని అన్ని ఉద్యోగుల బాధ్యత కూడా వాటన్నిటికీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. అవన్నీ కూడా కొద్దిగా లేట్ అయినా ఉద్యోగులుగా ఎప్పుడైనా మనం అడిగి తీసుకోవాల్సిందే, అడగకుండా ఏ ప్రభుత్వం ఇవ్వదు. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు జేఏసీ చైర్మన్ గారికి, మీరు జేఏసీని ఫామ్ చేసుకోండి, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, మీరు కొట్లాడండి, మీరు ప్రశ్నించండి, మీరు అడగాల్సిందే. మాకు ప్రాధాన్యత మహిళలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, బడుగు బలైన వర్గాలు, వ్యవసాయ కార్మికులు అయినప్పటికీ ఉద్యోగ కమ్యూనిటీ కూడా మాకు ప్రాధాన్యత అంశంలో 2వ 3వ వాటిని కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామని క్లియర్గా చైర్మన్ గారు మీ అందరికీ చెప్పకపోవచ్చు. ఎందుకంటే కొంత మనకి అసంతృప్తి ఉంది, ఇమ్మీడియట్గా రాలేదనేది. హామీ ఇచ్చాం. రేవంత్ సార్ నేనున్నాను మాట్లాడాడు, పక్క తీసిపోయి మాట్లాడినప్పుడు మీ ఆ రేవంత్ అన్న మాట ఇస్తే మడమ తిప్పరు, కంపల్సరీ మీకు ఇచ్చినవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి ఉన్నప్పుడు ప్రత్యక్ష సాక్షి నేనే. కాబట్టి అవన్నీ కూడా మనం సాధించుకుంటామని తెలియజేస్తూ మిగతా విషయాలు మన చైర్మన్ గారు చెబుతారు. అన్నీ కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షన్ అధికారులకు సంబంధించింది, అదేవిధంగా ఉద్యోగ కమిటీకి సంబంధించిన అన్ని సమస్యలు కూడా 1 year అయిపోయింది. ఈ ఇయర్లో సాధించుకుంటామని మనం కూడా పనిలో తెలంగాణ గవర్నమెంట్ పక్షాన జేఏసీ చైర్మన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము 1 గంట అదనంగా పనిచేస్తామని 3 సార్లు చెప్పాం. అందులో భాగంగా సర్వేలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో 8.2 hours అంటే పనిచేయాల్సిన 8 hours కంటే కూడా 1.2 అంటే ½ an hour సుమారుగా ఎక్కువ పనిచేస్తున్నాం. అది తెలంగాణ ఉద్యోగ సంఘాల ఉద్యోగ జేఏసీ చైర్మన్ అండ్ సెక్రటరీ జనరల్ అండ్ డిస్ట్రిక్ట్ జేఏసీ చైర్మన్ల యొక్క నిబద్ధత. ఇంకా అయితే ప్రభుత్వం కోసం, ప్రజల కోసం, సంక్షేమ అభివృద్ధి కోసం మేము ఇంకా అదనంగా గంటలు పనిచేయడానికి, సెలవు దినాల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, మన హక్కులు రాయితీలు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి అవన్నీ నెరవేరుతాయని. కొద్దిగా ఎంసీసీ కోడ్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ కావాలా. ఆర్థిక పరిస్థితి కూడా మొన్న అన్నవాళ్ళు పర్సనల్గా సంఘపరంగా కలిసినప్పుడు కానీ మా డైరీ ఓపెనింగ్ అప్పుడు కూడా క్లారిటీగా చెప్పారు, మీరు బాగా పనిచేస్తున్నారు, ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది, 2-3 నెలల్లో మీ సమస్యలు కూడా సపరేట్గా డిప్యూటీ సీఎం గారే కాదు డైరెక్ట్ నేనే అవుతానని చెప్పారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుసుకుంటూ ఉద్యోగులు అందరం కూడా మన హక్కులు రాయితీల సాధనలో రాజీ లేని పోరాటం చేసుకుంటూ ప్రభుత్వానికి సహకరించుకుంటూ మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మనం గత ప్రభుత్వంలో చాలా సమస్యలు పెండింగ్లో ఉండే, దాదాపు సంవత్సర కాలం పెండింగ్ బిల్స్ అయితేనే, అలాగే జీతాలు ఫస్ట్ రోజు ఇచ్చే పరిస్థితులు లేకుండే. మొట్టమొదలుగా కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిసారి జీతం ఇవ్వడం, 1,00,000 లోపు బిల్స్ పెండింగ్ ఉన్న బిల్స్ను అందరికీ ఇలా ఉద్యోగులకు లేకుండా చేయడం, మరి అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేస్తామని చెప్పి ఆ రోజు 206 సంఘాలతోని జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణ ప్రకటిస్తే ప్రభుత్వం పిలిచి మా పరిస్థితి ఆశాజనకంగా లేదు, గత ప్రభుత్వంలో ఒక 300 కోట్ల 3 లక్షల కోట్లు అప్పు ఉంది అనుకుంటే ఇప్పుడు 7.5 లక్షల కోట్లు అప్పున్నది, కొంచెం సమయం పాటించమని చెప్పినప్పుడు ఉద్యోగ సంఘాలుగా జేఏసీగా మేము సమయం పాటిస్తాం, కానీ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 2 డిఏలు ఇవ్వమంటే 1 డిఏ ఇవ్వడం,
తర్వాత ఆర్థిక వెసులుబాటు అయిన తర్వాత కొత్త బడ్జెట్లో 2 డిఏలు ఇస్తామని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి మొన్ననే మేము కలిసినప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఏప్రిల్లో 2 డిఏలు అలాగే పెండింగ్ బిల్ సమస్యను కూడా తగ్గిద్దాం, నెలకు 300 కోట్ల బిల్స్ ఇస్తామని చెప్పిన సందర్భంలో 300 సరిపోవు 600 కోట్లు కొట్టమని చెప్పినప్పుడు దానికి సానుకూలంగా స్పందించినందుకు గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కంప్లీట్ చేస్తాం అని చెప్పడం జరిగింది. మరి ఇలా పిఆర్సీ రిపోర్ట్ కూడా మరి దాని లేట్ అవుతుంది. ఆ పిఆర్సీ రిపోర్ట్ కూడా త్వరలో తెప్పించుకోమని చెప్పినాం. మరి ఆ రోజు 3-man కమిటీ వేసారు. 3-man కమిటీలో మల్లుభట్టు విక్రమార్క గారు ఆర్థిక శాఖ మార్చుడు అధ్యక్షతన చైర్మన్గా, అలాగే శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రులు ఇద్దరు దానిలో డైరెక్టర్ మెంబర్గా ఉన్నారు. త్వరలోనే పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. మరి ఎన్నికల కోడ్లో మాట్లాడితే బాగుండదని చెప్పి ఎన్నికల తర్వాత కూర్చొని మాట్లాడి అన్ని పరిష్కార మార్గంగా చెప్పడం జరిగింది. ఇలా అంగన్వాడీలు, ఆశాలు, అలాగే పంచాయత్ సెక్రటరీలు, ఇలా మార్కెటింగ్ ఉద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇలా హాస్టల్ వెల్ఫేర్లో ఎక్కడో ఒక కాడ చిన్న ఇబ్బంది అయితే, వాస్తవానికి మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా జ్వరాలు వస్తాయి, మోషన్స్ అవుతాయి, కానీ హాస్పిటల్ తీసుకపోతే కొందరు ఆకతాయిలు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని కావాలని కొందరు రాజకీయం చేసేసి సోషల్ మీడియాలో పెడితే ఇలా ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జరుగుతుంది. మేము కోరుతున్నాం, మా ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేకుండా చేయండి. మీరు ప్రెషర్ ఇచ్చి మా ఉద్యోగం సస్పెండ్ చేస్తే అది మంచి పద్ధతి కాదు అని ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎవరింట్లో అయినా ప్రాబ్లం వస్తుంది, కానీ దాన్ని రాజకీయం చేసి ఒత్తిడి చేసి ఇలా ఉద్యోగులను సస్పెండ్ చేయడం. చాలామంది ఉద్యోగులను ఇలా మార్కెటింగ్లో కూడా 7 మంది సస్పెండ్ అయ్యారు. మరి అక్కడ ఉన్న తప్పులను చూసి దాన్ని బట్టి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి అటువంటి పరిస్థితి జరగదని చెప్పిండ్రు. అలాగే కర్నాలో జరిగిన సంఘటనకు మొన్న మాట్లాడితే ఈ ఎలక్షన్ కోడ్ ఉంది, వాళ్ళని కూడా రిజిస్టర్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అలాగే జీవోలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటుంది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వం వాస్తవానికి. దానికి ముఖ్యమంత్రి గారు నాయకుడు. మరి ఇక మంత్రులు ఆ ప్రభుత్వం కిందకి వస్తుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు కాబట్టి మరి వాళ్ళు ప్రజాప్రతినిధులను ఆ ప్రభుత్వం తీసుకొని జీవోలు ఇంప్లిమెంట్ అవుతాయా లేవని చూసే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. కానీ ఉద్యోగులుగా ఉన్న మామలను దాడులు చేసే పరిస్థితిని తీసుకురావద్దని ఇలా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి దానికి మార్చి 1st వీక్లో నిన్న కూర్చొని మాట్లాడతాం, అన్ని సమస్యల పరిష్కార మార్గంగా చూస్తామని చెప్పడం. అలాగే ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక చెడ్డ పేరు ఉన్నది, ఎవరు ఓటు హక్కు వినియోగించుకోవాలని. మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చినా కూడా మనం కూడా మనకు నచ్చిన వాళ్లకు ఓటు హక్కును వినియోగించుకో బాధ్యత మీరు తీసుకోండి. మీకు ఒక మంచి నాయకుడు వస్తే ఆయన ద్వారా రేపు మన నిరుద్యోగులకైనా ఉద్యోగులకైనా ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దాన్ని కూడా తీసుకోండి. ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, మా ఎలక్షన్లో విధి నిర్వహణ ఉన్న వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగింది. దానికి అన్ని రకాలుగా ప్రభుత్వం మద్దతుగా ఉన్నది. మాకు మీ ఉద్యోగులుగా ప్రభుత్వానికి ఎప్పుడు ఎల్లవేళ అన్ని పథకాల్లో మన ముందుండి తెలంగాణలోనే రాష్ట్రంలోనే మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగులుగా చేస్తారని జేఎస్ తరపున తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.